Right. So, yesterday we have seen why OOPS, Object Oriented Programming Languages, అవసరం ఏముంది అంటే డాటా సెక్యూరిటీ కోసం ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ లాంగ్వేజెస్ యూజ్ చేస్తారు. అక్కడికి ఆ కాన్సెప్ట్ ఈస్ ఫినిష్డ్. ఇప్పుడు ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ లాంగ్వేజెస్తో ఒక లాంగ్వేజ్ నేర్చుకుంటే ఏ లాంగ్వేజ్తో అయినా మీరు పనిచేయొచ్చు అని కూడా నిన్న డిస్కస్ చేశాను. ఇప్పుడు ఆ ఒక లాంగ్వేజ్ గురించి తెలుసుకుంటే దేంతో అయినా పనిచేయొచ్చు. అవి ఏం తెలుసుకోవాలి ఈజ్ వాట్ ఊప్స్ స్పెసిఫికేషన్స్ లేదా ఊప్స్ ఫీచర్స్. రైటా? For working with the OOPS, OOPS తో పని చేయాలంటే ప్రతి ఒక్కరికి రెండు విషయాలు తెలుసుండాలి. నిన్న సైకిల్ గురించి మాట్లాడేటప్పుడు చెప్పుకున్నాం. రైటా? సైకిల్ నేర్చుకోవాలంటే మూడు విషయాలు తెలుసుండాలి. హ్యాండిల్ పట్టుకోవడం ఎలా, పెడలింగ్ చేయడం ఎలా, బ్యాలెన్స్ పట్టడం ఎలా. ఇది తెలిస్తే ఏ సైకిల్ అయినా దొక్కొచ్చు. ఇలాగా ఊప్స్ తో పని చేయాలంటే రెండు విషయాలు తెలుసుండాలి. ఈ రెండు విషయాలు తెలిస్తే ఏ ఊప్స్ తో అయినా పని చేయొచ్చు. కాన్సెప్ట్ ఓకే? సో వాటిలో మొదటిది క్లాస్, రెండోది అబ్జెక్ట్. ఒకటి క్లాస్, రెండు అబ్జెక్ట్. ఈ క్లాస్ అంటే జనరల్గా మీరు వాడుతున్న పదం క్లాసిఫికేషన్ అనే పదం వాడతారా, అలాంటి సెన్స్తోనే మీరు తీసుకోవచ్చు. రైట్? ఇంకా ఎలా చెప్పొచ్చు అంటే ఒక ఇల్లు కట్టాలనుకోండి. ఇల్లు కట్టాలంటే మొదట ఏం చేస్తారు? సైట్ కొంటారు. ఓకే, సైట్ కొన్నాక ఇల్లు కట్టాలి అంటే ఫౌండేషన్ వేస్తారా, ప్లాన్ వేస్తారు. రైటా? ఎక్కడ వేస్తారు ప్లాన్? ప్లాన్ ఎక్కడ వేస్తారు? పేపర్ మీద వేస్తారు, కానీ అక్కడ ల్యాండ్ పైన ప్లాన్ వేయరు. కాన్సెప్ట్ రైటా? పేపర్ మీద ప్లాన్ వేస్తారు. దాన్ని ఏమంటారు అంటే బ్లూ ప్రింట్ అని అంటారు. రైటా? పాత రోజుల్లో బ్లూ కలర్ పేపర్ మీద ప్రింట్ వేసేవాళ్ళు కాబట్టి దానికి బ్లూ ప్రింట్ అనే పేరు వచ్చేసింది. ఇప్పుడు వైట్ పేపర్లో వేసినా కూడా బ్లూ ప్రింట్ అనే పదమే వాడుతున్నాం. ఇప్పుడు ఇల్లు కట్టాలి అంటే దానికి మీరు ఒక బ్లూ ప్రింట్ రెడీ చేస్తారు. కాన్సెప్ట్ రైట్? బ్లూ ప్రింట్లో ఏమేమి పెడతారు? మీ ఇల్లు కట్టడానికి ప్లాన్ వేసినారు, బాగానే ఉంది. ప్లాన్లో ఏమేమి పెడతారు? ఫర్ ఎగ్జాంపుల్ 2 ఏళ్ల తర్వాత నీకు ఉద్యోగం వచ్చేసింది, నువ్వు సైట్ కొనేసినావు, ఇల్లు కట్టాలి, నువ్వు ప్లాన్ వేయించాలని డిసైడ్ అయినావు ఇల్లు కట్టేందుకు. ఆ ప్లాన్లో ఏమేమి పెడతావు? కిచెన్, బెడ్రూమ్, బాత్రూమ్, హాల్. బెడ్రూమ్ అంటే నీ ఒకటా రెండా? ఈజ్ అ బిగ్ క్వశ్చన్. రైటా? ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క ఆన్సర్ ఉంటుంది, కానీ కామన్గా ఒక ఆన్సర్ ఎవరి దగ్గర ఉండదు. ఇప్పుడు కామన్గా వచ్చే ఒక ఆన్సర్ నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. సో ఇల్లు కట్టాలి అంటే సారీ, దానికి మీరు ప్లాన్ గీస్తారు. ఆ ప్లాన్లో ఏమేమి పెడతారు అంటే ఇంట్లో ఏమేమి కావాలనుకున్నారో అవన్నీ ప్లాన్లో పెడతారు. కాన్సెప్ట్ రైట్? ఇంట్లో ఏమేమి కావాలనుకున్నావో అవన్నీ ప్లాన్లో పెడతావు. కరెక్టా కదా? ఎనీ కన్ఫ్యూజన్ గస్? వినడానికి నవ్వు వచ్చేలా ఉంటుంది, కానీ నిజానికి జరిగేది అదే. ఎందుకంటే మా ఇంటి ప్లాన్ ప్రకారం మీ ఇంటి ప్లాన్ ఉండదు. నేను ఏమేమి కావాలనుకున్నానో అవి మా ఇంటి ప్లాన్లో పెట్టుకున్నాను, నువ్వు ఏమేమి కావాలనుకున్నావు అది మీ ఇంటి ప్లాన్లో నువ్వు పెట్టుకుంటావు. రెండు సేమ్ అలా ఉండాలనే రూల్ ఏం లేదు కదా. రైట్? సో ఇప్పుడు ప్లాన్లో నువ్వు ఏమేమి కావాలో అన్ని పెట్టేస్తున్నావు, బాగానే ఉంది. ఇప్పుడు ఇల్లు కట్టేటప్పుడు ఆ ప్లాన్ ప్రకారం ఇల్లు కడతాడు ఇంజనీర్. కాన్సెప్ట్ రైటా? ఇప్పుడు ఆ ఇంట్లో ఏమేమి వస్తాయి? బ్యూటిఫుల్. ప్లాన్లో ఏమేమి పెట్టినారో అవే ఇంట్లో వస్తాయి. కాన్సెప్ట్ రైటా? అంటే ఇప్పుడు ప్లాన్ బ్లూ ప్రింట్ ఏదైతే ఉందో బ్లూ ప్రింట్కి మీ ఇంటికి డైరెక్ట్ సంబంధం ఉంది. పదాలు జాగ్రత్తగా విను. బ్లూ ప్రింట్కి మీ ఇంటికి డైరెక్ట్ సంబంధం ఉంది. ఎలా ఉంది అంటే మీ ఇంట్లో ఏమేమి కావాలని అనుకున్నావో అవన్నీ బ్లూ ప్రింట్లో పెట్టినావు, బ్లూ ప్రింట్లో ఏమేమి పెట్టినావో అవన్నీ మీ ఇంటికి వచ్చినాయి. కాన్సెప్ట్ రైటా? సేమ్ టు సేమ్. మీరు ఓకే బీసీఏ ఏదో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇలా కాకుండా మీరు ఫర్ ఎగ్జాంపుల్ బీటెక్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ చేశారనుకోండి. ఆటోమొబైల్ ఇంజనీరింగ్ చేస్తే మీరేం చేస్తారు అంటే ఆటోమొబైల్ ఇంజనీరింగ్ వాళ్ళు ఏం చేస్తారు? ఇండ్లు కడతారా? ఏం చేస్తారు? ఆటోమొబైల్ ఇంజనీరింగ్ ఏం చేస్తారు?
భయ్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఏం చేస్తారు? దేని పార్ట్స్? వెహికల్స్, ట్రాన్స్పోర్టేషన్ వెహికల్స్ తయారు చేస్తారు. ఆటోమొబైల్ ఇంజనీరింగ్ అంటే 2 వీలర్లు 4 వీలర్లు ఆటోలు చెత్త చెదరం అన్ని. రైటా? నౌ స్టార్ట్ థింకింగ్. మీ అందరిది బీటెక్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ కంప్లీట్ అయిపోయింది. ఏదో టీవీఎస్ కంపెనీ వాడు వచ్చి మిమ్మల్ని వచ్చేయండి మీరంతా మా కంపెనీలోకి అన్నాడు, మీరు వెళ్ళిపోయినారు. ఇప్పుడు ఆ టీవీఎస్ కంపెనీ వాడు చెప్పినాడు మేము స్కూటీ అని ఒకటి తయారు చేసినాము, ఇంకేంటంటే రకరకాల మోడల్స్ లో బండ్లు మేము పెట్టినాము, కానీ ఈసారి మేము ఏదో కొత్తగా చేయాలనుకుంటున్నాము, దాని ప్రకారం మీరు తయారు చేయండి అన్నారు అనుకోండి. ఇప్పుడు తయారు చేయండి అని అంటే మీరేం మొదటి చక్రాలు ఎత్తుకొచ్చేస్తారా? మొదట ఏం చేస్తారు? ప్లాన్ గీస్తారు, బ్లూ ప్రింట్ గీస్తారు. కాన్సెప్ట్ రైటా? ఇప్పుడు బండి బ్లూ ప్రింట్ గీచినప్పుడు ఆ బ్లూ ప్రింట్ లో మీరు ఏమేమి పెడతారు? బండిలో ఏమేమి కావాలనుకున్నారో అవన్నీ బ్లూ ప్రింట్ లో పెడతారు. కాన్సెప్ట్ రైటా? ఇప్పుడు ఆ బ్లూ ప్రింట్ ప్రకారం బండి తయారు చేస్తే ఆ బండిలో ఏమేమి వస్తాయి? బ్లూ ప్రింట్ లో ఏమేమి పెట్టినామో అవన్నీ వస్తాయి. కాన్సెప్ట్ రైటా? ఇప్పుడు ఆ బ్లూ ప్రింట్ కి ఆ బండికి సంబంధం ఏమిటంటే ఈ బండి ఆ బ్లూ ప్రింట్ లాంటిది, ఆ క్లాసిఫికేషన్ది. ఆ బ్లూ ప్రింట్ ఏంటంట, ఈ బ్లూ ప్రింట్ ప్రకారం ఎన్ని బండ్లు తయారు చేసినా అవన్నీ ఈ క్లాసిఫికేషన్వి అని చెప్పడానికి బ్లూ ప్రింట్ పనికి వచ్చింది. కాన్సెప్ట్ రైట్? ఇప్పుడు ఈ బ్లూ ప్రింట్ ప్రకారం మీరు ఎన్ని బండ్లు తయారు చేయొచ్చు? ఎన్నైనా చేసుకో, ఇన్ఫినైట్. రైటా? దేర్ ఈస్ నో రిస్ట్రిక్షన్. ఏ బండి తయారు చేసినా అదే మోడల్లోనే ఉంటుంది. కరెక్టా కదా? ఇప్పుడు బ్లూ ప్రింట్ అనే పదం ఏదైతే వాడినామో అది క్లాస్. బ్లూ ప్రింట్ అనే పదం ఏదైతే వాడినామో అది క్లాస్. ఆ బ్లూ ప్రింట్ ప్రకారం మనం బండి ఏదైతే తయారు చేసినామో అది ఒక ఆబ్జెక్ట్, వస్తువు. వస్తువులో వాల్యూస్ మారొచ్చు. ఏనంటే స్కూటీ మీరు కొనిండొచ్చు, స్కూటీ నేను కొనిండొచ్చు. మీ స్కూటీలో ఏమేమి ఉంటాయంటే బ్లూ ప్రింట్లో ఏమేమి ఉన్నాయో అవన్నీ మీ స్కూటీలో ఉంటాయి. మరి నా స్కూటీలో ఏముంటాయంటే బ్లూ ప్రింట్లో ఏమేమి ఉన్నాయో అవే నా స్కూటీలో కూడా ఉంటాయి. కాన్సెప్ట్ రైటా? అంటే మీ స్కూటీలో పెట్రోల్ ట్యాంక్ ఉంటుంది, నా స్కూటీలో పెట్రోల్ ట్యాంక్ ఉంటుంది. తేడా ఎక్కడ అంటే నా బండి పెట్రోల్ ట్యాంక్లో నేను 4 లీటర్ల పెట్రోల్ పెట్టిండొచ్చు, మీ బండి పెట్రోల్ ట్యాంక్లో మీరు 6 లీటర్ల పెట్రోల్ పెట్టిండొచ్చు. వాల్యూ మారొచ్చు కానీ పెట్రోల్ ట్యాంక్ అయితే అక్కడే ఉంటుంది, అలాగే ఉంటుంది, అదే సైజులో ఉంటుంది. కాన్సెప్ట్ రైట్? ఎనీ కన్ఫ్యూజన్? ద సేమ్ థింగ్ యాజ్ ఇట్ ఈస్. అబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లో మీరు పనిచేయాలి అంటే మీకు 2 విషయాలు తెలిసి ఉండాలి. ఒకటి బ్లూ ప్రింట్, 2 దాని ప్రకారం తయారు చేసిన వస్తువు. సే బ్లూ ప్రింట్ ఏదైతే ఉందో దాన్ని టెక్నికల్ గా ఇక్కడ క్లాస్ అని పిలుస్తారు. క్లాస్ ని ఇప్పుడు బ్లూ ప్రింట్ మీకు తయారు చేసి ఇచ్చినారు అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ బ్లూ ప్రింట్ మీరు గీచేసినారు, మీ బాస్ వచ్చినాడు, వావ్ ఇదేమిది అన్నాడు. అంటే ఇది మా కొత్త మోడల్ బైక్ సార్, కొత్త మోడల్ బైక్ యొక్క బ్లూ ప్రింట్ అన్నాడు. అక్కడేదో ఓవల్ షేప్ లో ఒకటి ఉంటే ఆ బ్లూ ప్రింట్ లో వాడు దాన్ని చూపించి అడిగినాడు ఇదేంటి అని. మీరు అన్నారు సార్ ఇది పెట్రోల్ ట్యాంక్. బండి బ్లూ ప్రింట్ లో పెట్రోల్ ట్యాంక్ గీచిన. ఓ ఎంత కెపాసిటీ అని మీరు చెప్పినారు సార్, దీనిలో అంతా 8 లీటర్స్ పడుతుంది సార్. మరి 20 లీటర్స్ పెడితే అది లారీ కాదు. లారీ అయితే 20 లీటర్స్ 50 లీటర్స్ పెడతాం. 2 వీలర్కి 20 లీటర్స్ 30 లీటర్స్ ఎవరు పెట్టరు. రైటా? 8 లీటర్స్ సార్ అని మీరు అన్నారు. పదాలు జాగ్రత్తగా వినండి. ఇప్పుడు మీ బాస్ మీకు 150 రూపాయలు ఇచ్చి సరే ఇది తీసుకొని పోయి లీటర్ పెట్రోల్ పట్టుకొని రా అని అంటే బ్లూ ప్రింట్ పట్టుకొని పోయి లీటర్ పెట్రోల్ దాంట్లో పట్టుకొని వస్తారా? ఏ పదాలు జాగ్రత్తగా వినండి. బ్లూ ప్రింట్ అంటే అక్కడ పెట్రోల్ ట్యాంక్ ఉండాలి అని చెప్తున్నామే కానీ అక్కడ పెట్రోల్ ట్యాంక్ ఉండదు. కాన్సెప్ట్ రైటా? బ్లూ ప్రింట్ ని మనం డైరెక్ట్ గా వాడలేము. బ్లూ ప్రింట్ ని వాడాలంటే బ్లూ ప్రింట్ ప్రకారం మనం వస్తువు తయారు చేసి వాడుకోవాలి. కాన్సెప్ట్ రైటా? సేమ్ టు సేమ్ క్లాస్ అబ్జెక్ట్. క్లాస్ దేనికి పనికి వస్తుంది అంటే అబ్జెక్ట్ లో ఏం కావాలనుకున్నావో అవన్నీ క్లాస్ లో పెట్టు. మరి క్లాస్ లో ఉండేవి వాడుకోవాలంటే ఎలా వాడుకోవాలి? క్లాస్ కి అబ్జెక్ట్ క్రియేట్ చేసి వాడుకో. అంటే మీ ఇంటి ప్లాన్ బ్లూ ప్రింట్ గీచిన వెంటనే వాడేదో వాస్తు ప్రకారం కట్టినాను, ఆగ్నేయమూల కిచెన్ పెట్టినాను, నైరుతి మూల బెడ్రూమ్ పెట్టినాను అంటే నైరుతి మూల నార్త్ సే యూసే సౌత్ ఈస్ట్. రైటా? సౌత్ ఈస్ట్ బెడ్రూమ్ అక్కడ వాడు మెజర్మెంట్ చేసి బొమ్మ గీచింటే ఒక నిమిషం ఆగండి అనేసి మీరు బ్లూ ప్రింట్ ని నేల మీద పరిచి ఎక్కడైతే బెడ్రూమ్ అని రాసినట్టు అక్కడ మీరు పడుకోలేరు. రైటా? ఆ బ్లూ ప్రింట్ ప్రకారం బెడ్రూమ్ కడితే దానిలో మీరు పడుకోగలరు కానీ బ్లూ ప్రింట్ లో మీరు పడుకోలేరు. కాన్సెప్ట్ రైటా? సేమ్ టు సేమ్ క్లాస్ తో మీరు డైరెక్ట్ గా పని చేయలేరు. క్లాస్ తో మీరు పని చేయాలి అంటే ఆ క్లాస్ కి మీరు అబ్జెక్ట్ క్రియేట్ చేసి పని చేయాలి. కాన్సెప్ట్ ఓకే? సో ఇక్కడ పదాలు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. క్లాస్ ఈజ్ లైక్ ఏ బ్లూ ప్రింట్ ఆఫ్ అబ్జెక్ట్. ఇది డెఫినేషన్ ఇవ్వట్లా నేను. క్లాస్ అంటే ఎలాంటిది ఏం చెప్తున్నా. ఇప్పుడు క్లాస్ కి డెఫినేషన్ ఇస్తే జనరల్ గా చాలా చోట్ల తప్పు స్టేట్మెంట్స్ ఉన్నాయి, అవి చూసి మోసపోవద్దు. రైటా? క్లాస్ ఈజ్ అ కాంబినేషన్ ఆఫ్
features that an object should possess. స్టేట్మెంట్ జాగ్రత్తగా వినండి. క్లాస్ ఈజ్ కాంబినేషన్ ఆఫ్ ఫీచర్స్ దట్ అన్ ఆబ్జెక్ట్ షుడ్ హ్యావ్. స్టేట్మెంట్ అర్థమైంది కదా. జనరల్ గా బయట చాలా మంది ఏం చెప్పేస్తారంటే క్లాస్ ఈజ్ కాంబినేషన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. జాగ్రత్తగా ఆలోచించండి. క్లాస్ ఈజ్ కాంబినేషన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అవుతుందా, కాంబినేషన్ ఆఫ్ ఫీచర్స్ దట్ అన్ ఆబ్జెక్ట్ షుడ్ హ్యావ్ అవుతుందా? క్లారిటీ విషయం అర్థమవుతుంది కదా. ఈ క్లారిటీ లేకుండా ఊప్స్ నేర్చుకుంటే చాలా కష్టంగా ఉంటుంది. క్లారిటీతో అర్థం చేసుకుంటే చాలా ఈజీగా అర్థమవుతుంది. ఎందుకంటే చాలా ప్రాక్టికల్ విషయాలు ఇవన్నీ. నౌ క్లాస్ ఈజ్ యూజ్డ్ టు కంబైన్ ది features that an object should have. క్లాస్ దేనికి పనికి వస్తుంది? కంబైన్ చేయడానికి, గ్రూప్ చేయడానికి పనికి వస్తుంది. కాన్సెప్ట్ ఓకే. సో ఓకే, ఇక్కడ ఒక టెర్మినాలజీ వాడతాను. ఈ టెర్మినాలజీని కొంచెం జాగ్రత్తగా పట్టుకోవడానికి ట్రై చేయండి. సగం జావాలో ఈ టెర్మినాలజీ మీకు వస్తూ ఉంటుంది, రైటా? అండ్ ఐ థింక్ వీ హ్యాడ్ అ డిస్కషన్ ఆన్ దిస్ ఈవెన్ ఇన్ యువర్ ప్రీవియస్ సెమిస్టర్స్. లైక్ మనకి ఆచారాలు సాంప్రదాయాలు అని 2 పదాలు ఉన్నాయి. ఆచారాలు, సాంప్రదాయాలు, రైటా? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఆచారాలు, సాంప్రదాయాలు? సాంప్రదాయాలు అంటే యా మనుషులు చేసుకునేది. రైట్, ఓకే. నౌ ఐ టెల్ యూ. ఒక ఆడ ఒక మగ కలిసి బతకాలంటే పెళ్లి చేసుకోవాలి. ఓకే, కుక్కలు పెళ్లి చేసుకోవు, జంతువులు ఏవి పెళ్లి చేసుకోవు. మనుషులు పెళ్లి చేసుకొని కలిసి బతుకుతారు. ఈ మధ్య కాలంలో పాశ్చాత్య సంస్కృతి ఎక్కువై మేము కూడా కుక్కల్లాగా కలిసి బతుకుతాం, కో లివింగ్ మనకు అవసరం లేదు, మనం అంత రిచ్గా తయారవ్వలేదు అమెరికా లాగా, రైటా? ఓకే, ఎనీహౌ ఒక ఆడ ఒక మగ కలిసి బతకాలంటే పెళ్లి చేసుకొని కలిసి బతకాలి. కాన్సెప్ట్ రైట్. ఇప్పుడు పెళ్లి చేసుకొని బతకాలి అంటే పెళ్లి ఎలా చేసుకోవాలి? క్రిస్టియన్లు అయితే ఉంగరం వేస్తారు, యు ఆర్ మై మ్యాన్ అని అంటుంది ఆ అమ్మాయి, యు ఆర్ మై ఉమెన్ అని వాడు అంటాడు, పెళ్ళి అయిపోయింది. దట్స్ ఇట్. కాన్సెప్ట్ ఓకే. అదే ముస్లిమ్స్ అయితే అక్కడ వాళ్ళ పద్ధతులు ఉంటాయి. కుబూల్ హై కుబూల్ హై కుబూల్ హై అని 3 సార్లు అంటాడు, అక్కడ పెళ్ళి అయింది ఏదో ఒక రోజు. హిందువులు అయితే అదేదో 2 రోజులు పెళ్లి, 3 రోజులు పెళ్లి. నా కర్మ, మేము చిన్నప్పుడు మేము చూసిన 16 రోజులు పెళ్లి జరిగింది. యా, 16 రోజులు పెళ్లి జరిగేది, అది కాస్త 5 రోజులు పెళ్లికి వచ్చింది, అది కాస్త 3 రోజులు పెళ్ళయింది, ఇప్పుడు 3 గంటలు పెళ్ళయింది. అంటే ఫస్ట్ 1 అవర్ ఎంగేజ్మెంట్, సెకండ్ 1 అవర్ పెళ్లి, మూడో 1 అవర్ అదేందో ఈ మధ్య కాలంలో మొదలైందే కూర్చోబెట్టి ఏదో పూలు చల్లి డాన్సులు వేసి స్టెప్పులు వేసి ఏమ్మా ఆ పెళ్లికి ముందే ఆ రిసెప్షన్, రైటా? 3 గంటల్లో పెళ్లి. ఇంకా 4వ గంటలో, ఈ 3 గంటల్లో పెళ్లి చేస్తే 4వ గంటలో వాళ్ళు చేయగలిగింది ఏమిటంటే ఎవరి దారి వాళ్ళు చూసుకుంటారు. ఆ తర్వాత మళ్ళీ 3 రోజులకి కోర్టులో కేసు వేస్తారు. ఇన్ని ఇట్లా తయారైనవి. ఓకే, వీటిని పక్కకు పెట్టండి. నౌ స్టార్ట్ అబ్జర్వింగ్. క్రిస్టియానిటీలో కూడా ఆడమగా కలిసి మేము పెళ్లి చేసుకోము, మేము కలిసి బతుకుతామని అంటే మిగతా వాళ్ళందరూ జంతువుల్ని చూసినట్లు చూస్తారు, అసభ్యంగా మాట్లాడతారు. ఈవెన్ ఇస్లామిజంలో కూడా మేము పెళ్లి చేసుకొని కలిసి బతుకుతామని అంటే పెడతారు. కానీ ఎక్కడైనా కానీ పెళ్లి చేసుకొని కలిసి బతకాలి అనేది ఆచరించి తీరాల్సినది. ఆచరించి తీరాల్సిన దానిని ఆచారము అని అంటారు. స్టేట్మెంట్ 1. కాన్సెప్ట్ ఓకే. ఇప్పుడు పెళ్లి ఎలా చేసుకోవాలి అంటే ఇస్లామిజంలో కుబూల్ హై కుబూల్ హై కుబూల్ హై అంటారు, అది వాళ్ళ పద్ధతి. కాన్సెప్ట్ రైటా? క్రిస్టియానిటీలో అయితే ఉంగరం వేసి యు ఆర్ మై మ్యాన్ యు ఆర్ మై ఉమెన్, అక్కడికి పెళ్ళి అయిపోయింది, అది వాళ్ళ పద్ధతి. హిందువులు అయితే మెళ్ళో దారం కడతారు, డాష్ డాష్, వాళ్ళ పద్ధతులు వాళ్ళవి. పద్ధతులు మారినాయే కానీ కాన్సెప్ట్ ఒకటే కదా. ఏదైతే కాన్సెప్ట్ ఆచరించి తీరాలో దానిని ఆచారము అని అంటారు, ఆ ఆచారాన్ని పాటించే పద్ధతులని సాంప్రదాయము అని అంటారు. ఆచారము, సాంప్రదాయము, ఈ పదాలు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మీకు జావాలో చాలా చోట్ల ఇదే విషయాలు పనికి వస్తాయి.
కాన్సెప్ట్ ఓకే. ఇప్పుడు ఆచారము అంటే ఆడ మగ కలిసి పెళ్లి చేసుకొని కలిసి బతకాలి. పెళ్లి ఎలా చేసుకోవాలి అని చెప్పదు ఆచారం. పదాలు జాగ్రత్తగా విను. ఆచారము పద్ధతిని చెప్పదు, ఏం చేయాలి స్ట్రిక్ట్ రూల్ని చెప్తుంది. కాన్సెప్ట్ రైట్. మనకి భారతదేశంలో నిగమ శాస్త్రము ఆగమ శాస్త్రము అని రెండు ఉన్నాయి. నిగమము అంటే వేదం, ఓకే. ఆగమము అంటే దానిలో చాలా వస్తాయి. గుళ్ళు ఎలా కట్టాలి, మనుషులు ఎలా బతకాలి, ధర్మశాస్త్రం కూడా దానిలో ఒక భాగం అని మీరు అనుకోవచ్చు. నిగమము ఆగమము. సో నిగమము ఆచారాలు చెప్తుంది, ఆగమ శాస్త్రము సాంప్రదాయాలు చెప్తుంది. రైటా? సరే, వీటిని పక్కకు పెడదాం. ఇప్పుడు ఇక్కడ ఈ క్లాస్ ఏదైతే ఉందో అది ఇది ఉండాలి, కలిసి పెళ్లి చేసుకొని బతకాలి అని చెప్పినట్లు ఇది ఉండాలి అని చెప్పింది, కానీ అక్కడ ఏం లేదు. కాన్సెప్ట్ రైటా? అంటే ఈ క్లాసు ఆచారాలు చెప్తోంది ఒక స్థాయిలో ఆలోచిస్తే, రైటా? ఇప్పుడు దీన్ని మనం ఇంగ్లీష్లో పదం చెప్పుకోవాలి అంటే యునో దేర్ ఈస్ సంథింగ్ కాల్డ్ అబ్స్ట్రాక్ట్ అని మనకు ఒక పదం ఉంది. అబ్స్ట్రాక్ట్ అంటే యా which we can't see but we can feel, right? But you can make something to have that feel also, right? ఈ పదం మీకు లాస్ట్ సెమిస్టర్లో కూడా వచ్చింది డేటా స్ట్రక్చర్స్లో. అబ్స్ట్రాక్ట్ డేటా టైప్ అంటే అబ్స్ట్రాక్ట్ డేటా టైప్ అంటే ఇంటీజర్ అబ్స్ట్రాక్ట్ డేటా టైప్, కానీ దానికి స్పెసిఫికేషన్లు అంటూ ఏమీ లేవు. ప్రతి లాంగ్వేజ్లో వాడి సాంప్రదాయం ప్రకారం వాడు ఇంటీజర్ అంటే ఇక్కడ 2 బైట్లు అన్నాడు, జావాలో 4 బైట్లు అన్నాడు, వాడి సాంప్రదాయాలు వాడు మార్చుకున్నాడు. కాన్సెప్ట్ రైటా? ఇప్పుడు ఈ క్లాస్ ఇక్కడ ఇదే చేస్తుంది కాబట్టి, సో ద క్లాస్ ఈజ్ కాల్డ్ అబ్స్ట్రాక్ట్ డాటా టైప్. స్టేట్మెంట్ ఓకే. క్లాస్ ఈజ్ అన్ ADT. ADT స్టాండ్స్ ఫర్ అబ్స్ట్రాక్ట్ డాటా టైప్. అంటే ఏమేమి ఉండాలి అని చెప్తుంది. నువ్వు దాని ప్రకారం ఏం చేసినా అవన్నీ ఉంటాయి, అంతే. కాన్సెప్ట్ రైట్? దెన్ కమ్స్ అబ్జెక్ట్. It is a named instance of the class. Right? See, English. ఓకే, ఇంటర్నేషనల్లీ అందరూ దాన్ని ప్రాచుర్యం చేసినారు ఇంగ్లీష్, ఓకే. బట్ ఒక్కొక్కచో ఇంగ్లీష్ కొంచెం ఆలోచించేలా చేస్తుంది, చాలా చోట్ల ఇంగ్లీష్ అన్ని విషయాలు కాపీ కొట్టి. ఫర్ ఎగ్జాంపుల్, ప్రపంచం అంతా భ్రాతృహు అని పిలిచేవాడు. సాంస్క్రిట్ నేర్చుకునేవాడు ఎవరైనా అంటే సెకండ్ లాంగ్వేజ్ సాంస్క్రిట్. భ్రాతృహు అంట భ్రాతృ అంటే అన్న లేదా తమ్ముడు. ఇంగ్లీష్లో పోయేసరికి బ్రదర్ అయింది. మాతృహు మదర్ అయింది, పితృ ఫాదర్ అయింది. బయట ఐ థింక్ గ్రీక్ భాషలో ఆకాశంలో నక్షత్రాలు ఉంటాయి కదా. గ్రీక్ తత్వవేత్తలు కొంతమంది భారతదేశానికి వచ్చి కొంత జ్ఞానం తీసుకుని వాళ్ళు అక్కడికి వెళ్ళి దాన్ని వాళ్ళు మళ్ళీ ఇంకా సాధన చేసి వాళ్ళు వాళ్ళ భాషలో కొన్ని పేర్లు పెట్టుకుంటూ వచ్చినారు. పదాలు జాగ్రత్తగా వినండి. నక్షత్రాల సముదాయం ఒకటి, దానికి వాళ్ళు పేరు పెట్టినారు లైరా. యూ కెన్ కాల్ ఇట్ లైరా, లిరా. బయట ఆ నక్షత్రం చూసేందుకు ఎలా ఉంటుందంటే వీణ షేపులో ఉంటుంది. ఆ నక్షత్రాల సముదాయం చూసేందుకు వీణ షేపులో ఉంటుంది. వాళ్ళు అక్కడ నుంచినే సృష్టి మూలము, అక్కడి నుంచినే సృష్టి మొదలైంది. అంటే సృష్టి జరగడానికి మూల కారణం అది. దట్ పార్ట్ ఆఫ్ ది స్పేస్ ఈజ్ మూల కారణము అని దాని మీద మెడిటేట్ చేసి ఫర్దర్ వాళ్ళ జ్ఞానాన్ని వాళ్ళు డెవలప్ చేసుకోవడం మొదలు పెట్టినారు. ఆ లైరా ఫర్దర్ ఇంగ్లీష్ వాళ్ళు దాన్ని కాస్త అంతా అలా ఇలా మార్చి దాన్ని కాస్త లిరా చేసి దాని నుంచి ఏదైతే పుట్టినాయో దాన్ని లిటరేచర్ అని, ఆ తర్వాత లిరిక్స్ అనే పదము. లిటరేచర్ ఈజ్ ఫ్రమ్ లైరా అంటే సరస్వతీదేవి, వీణ చేతిలో పట్టుకోవడానికి సరస్వతీదేవి ఈజ్ వాట్ ద బేసిక్ థింగ్స్. అక్కడ కొత్తగా వాళ్ళు కనుక్కోవడానికి ఏం లేవు, ఉన్న వాటిని అర్థం చేసుకుంటే చాలా గొప్ప. కొత్తగా మేము అటామిక్ స్ట్రక్చర్ వాడేవాడు నేను కనుక్కున్నాను, ఎంత ట్రాష్, పనికి మానని విషయం. రైటా? ఇలా ఇంగ్లీష్ని మిగతా మీ భాషతో మీరు ఇంగ్లీష్ని కంపేర్ చేసుకొని చూస్తే ఇంగ్లీష్లో చాలా విషయాలు మీవే ఉంటాయి. అంటే ప్రపంచం అంతా మంది కాబట్టి మనవే ఉంటాయి.
సరే, ఈ విషయాన్ని పక్కకు పెట్టండి. ఇక్కడ మనకు ఒక పదం వచ్చింది ఇంగ్లీష్లో, మీరు చాలా రెగ్యులర్గా వాడిన పదం. వాట్ ఈస్ దట్? ఇన్స్టాన్స్ అంటే ఇన్స్టాన్స్ ఎప్పుడు వాడదా? సరే, యా, సే స్పెల్లింగ్ కరెక్ట్గా రాసినాను నేను, స్పెల్లింగ్ కరెక్ట్గా రాసాను. మీరు ఏదైతే అనుకుంటున్నారో, ఫర్ ఇన్స్టెన్స్, INSTENCE ఇన్స్టెన్స్, రైట్? దానికి అర్థం ఆ సమయానికి, అప్పటికప్పుడు అని మీరు ఏదైతే అనుకుంటున్నారో అది ఫర్ ఇన్స్టెన్స్. ఇది ఫర్ ఇన్స్టాన్స్ లోని ENSTENCE కాదు, ఇది INSTANCE ఇన్స్టాన్స్, రైటా? ఇన్స్టాన్స్ అంటే యు నో వాట్ ఇస్ దిస్? వాట్ ఇస్ దిస్? వాట్ ఇస్ దిస్? వాట్ ఇస్ దిస్? ఓకే, అంటే ఆ వస్తువు ఏందో ఎక్కడ చూసినట్టు కానీ దాని పేరు మాకు తెలియదు. కాన్సెప్ట్, రైటా? అంటే మీరు పేరు తెలియదు కాబట్టి అక్కడ వస్తువు లేదా? ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, జాగ్రత్తగా పట్టుకోండి. మీరు ఏదో దారిలో వస్తున్నారు, బాగా గాలి వీచింది, రోడ్డుపై నుంచి దుమ్ము లేచింది, మీ కంట్లో ఎంతో పడింది, డాక్టర్ దగ్గరికి పోయినారు. ఆయన కంటి లోపల ఏదో చిన్న టార్చ్ లైట్ లాంటిది వేసినాడు, ఇయర్ బడ్తో ఐ క్లీన్ చేసినాడు. అంతా అయిన తర్వాత అక్కడ రిపోర్ట్ రాసినప్పుడు రాసింటాడు, ఫౌండ్ ఏ ఫారిన్ ఇన్స్టాన్స్ ఇన్ ది రైట్ ఐ. ఇదే రాసింటాడు స్పెల్లింగ్, INSTANCE. అంటే కంట్లో ఫారిన్ అంటే అమెరికా కాదు, ఫారిన్ అంటే మనకు సంబంధం లేదు, మనకు ఫారిన్. కంటికి సంబంధం లేని వస్తువు ఏదో కంట్లో కనిపించింది. ఇప్పుడు కంట్లో ఏదైతే కనిపించిందో దాన్ని వాడు క్లీన్ చేసిన బాగానే ఉంది, ఆ వస్తువు పేరేమి? అంటే దుమ్ము కణం సార్. ఆ దుమ్ము కణం ఏదైతే కంట్లో పడింది దానికి పేరేముంది అంటే ఏం పేరేం లేదు, ఈజ్ కాల్డ్ ఇన్స్టాన్స్. పదాలు జాగ్రత్తగా గమనించండి. ఇన్స్టాన్స్ అంటే బేసిక్ గా చెప్తే వస్తువు. మరి అబ్జెక్ట్ అంటే వస్తువు కదా సార్ అంటే కాదు, జాగ్రత్తగా గమనించండి. అబ్జెక్ట్ అంటే నేమ్డ్ ఇన్స్టాన్స్ ఆఫ్ ది క్లాస్, అంటే క్లాస్ కి క్రియేట్ చేసిన పేరు కల వస్తువుని అబ్జెక్ట్ అంటారు. పేరు లేకపోతే అది అబ్జెక్ట్ కాదు. పేరు లేకపోతే ఇన్స్టాన్స్, పేరు ఉంటే అబ్జెక్ట్. అంటే పేరు లేని వస్తువులు కూడా వాడతామా సార్ అంటే ఉన్నాయి, మనకి పేరు లేని వస్తువులు దండిగా ఉన్నాయి. కాన్సెప్ట్, రైట్? సో అబ్జెక్ట్ ఈజ్ a named instance of the class. Once we create object, all the features of the class are abstracted into object. ఇక్కడ అబ్స్ట్రాక్ట్ అనే పదాన్ని వర్బల్ ఫామ్ లో వాడినాం. అబ్స్ట్రాక్టెడ్ ఇంటూ అబ్జెక్ట్. అబ్స్ట్రాక్టెడ్ అంటే గెటింగ్, గెయినింగ్, గ్యాదరింగ్, తెచ్చుకోవడము అని అర్థం. కాన్సెప్ట్ ఓకే. సమ్మరైజింగ్, దాన్ని సమ్మరైజ్ చేసినాము. ప్రాజెక్ట్ అబ్స్ట్రాక్ట్ సబ్మిట్ చేయండి అంటే ప్రాజెక్ట్ సమ్మరీ ఇస్తాడు. సో అబ్స్ట్రాక్ట్ అనే పదాన్ని నౌన్ గా వాడినప్పుడు ఒకలా అర్థం చేసుకోవాలి, వర్బ్ గా వాడినప్పుడు ఇంకోలా అర్థం చేసుకోవాలి. స్టేట్మెంట్ అర్థమవుతుంది? సో ఇక్కడ మనకి ఈ అబ్జెక్ట్ దగ్గర మనకి బేసిక్ గా 3 పదాలు వస్తాయి. ఒకటి రెఫరెన్స్, రెండోది ఇన్స్టాన్స్, మూడోది అబ్జెక్ట్. రెఫరెన్స్, ఇన్స్టాన్స్, అబ్జెక్ట్. అవి అర్థం చేసుకోవాలి అంటే ఒక చిన్న స్టేట్మెంట్, జావా ఈజ్ డైనమిక్. it has both static memory and dynamic memory. సిలో స్టాటిక్ మెమరీ అంటే డైరెక్ట్ గా వేరియబుల్స్ డిక్లేర్ చేస్తాము. డైనమిక్ మెమరీ అంటే ప్రతిదానికి మ్యాల్లాక్ అని మెమరీ అలొకేట్ చేస్తాము. ఇక్కడ జావాలో అన్ని డైనమిక్, అంటే ప్రతి ఒక్క దానికి మనము మ్యాల్లాక్ లాంటి కాన్సెప్ట్ ని వాడాలి. ఇన్ జావా every instance is allocated with a memory with the keyword new. న్యూ అన్న కీవర్డ్ ని యూజ్ చేసి మెమరీ అలొకేట్ చేయాల్సి ఉంటుంది జావాలో అన్నింటికి. ఎనీ కన్ఫ్యూజన్ ఇన్ దస్?
ఇది ఇంపార్టెంట్. ఇది తెలియకుండా మనం కింది పదాలు అర్థం చేసుకోవాలంటే కష్టం. ఇప్పుడు ఈ రెఫరెన్స్, ఇన్స్టాన్స్, అబ్జెక్ట్ అనే పదాలని జాగ్రత్తగా పట్టుకో. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఒక అక్కగారు ఉన్నారు అనుకున్నాం. యూ హ్యావ్ ఎన్ ఎల్డర్ సిస్టర్. ఓకే, ఒక 2 years బ్యాక్ మీ అక్కగారికి పెళ్ళయింది. మీరు 3 days బ్యాక్ కాలేజీకి రాలా, ఓ 3 రోజులు రాలా. నేను మిమ్మల్ని అడిగినా, ఏం బా కాలేజీకి రాలేదు? మీరు అన్నారు, సార్ మా అక్కకు పెళ్ళయింది సార్ 2 years బ్యాక్. ఓకే, అయితే అంటే డెలివరీకి తీసుకొచ్చిందాం సార్. ఓకే, వెరీ గుడ్. మన డెలివరీ అయింది సార్, అక్కకు తోడు ఉండి నా హాస్పిటల్లో, కాబట్టి నేను రాలేదు. ఓకే, నో ప్రాబ్లం. ఎలా ఉన్నారు మా అక్క బిడ్డ, బాగున్నారా? బాగున్నారు సార్. అక్కకు పాప పుట్టింది సార్. వెరీ నైస్. ఇంతవరకు బాగానే ఉంది. దాంతో కంటిన్యూషన్ మీరేం చేశారంటే, ఏదో సార్తో ఉన్న క్లోజ్నెస్, అటాచ్మెంట్ ఆర్ రెస్పెక్ట్, వాట్ ఎవర్ ఇట్ ఇస్, సార్ ఒకసారి మా ఇంటికి రండి సార్, పాపను చేసుకోతురు అని అడిగారు. కాన్సెప్ట్ ఓకే? ఐ సెడ్ ఓకే, రేపు మార్నింగ్ వస్తానులే అమ్మా. ఇంతవరకు కాన్సెప్ట్ ఓకే? 2-3 క్వశ్చన్లు అడుగుతాను, ఆన్సర్లు చెప్పండి. ఆ పక్కన ఎవరమ్మా? మిస్బా, రైటా? ఆ పక్కన అడుగుతా. ఆ పక్కన అడుగు. షఫీ. లిసన్ కేర్ఫుల్లీ. ఆ పక్కన ఎవరు అంటే షఫీ, ఈ పక్కన ఎవరు అంటే మిస్బా. ఇప్పుడు రేపు పొద్దున్నే నేను మీ ఇంటికి వచ్చిన, కాలింగ్ బెల్ నొక్కిన వెంటనే మీరు డోర్ ఓపెన్ చేశారు. సార్ రండి సార్ అన్నారు. అమ్మ సార్ వచ్చినారు అన్నారు. మీ అమ్మ కూర్చోమన్నా, నేను కాఫీ తెస్తా అన్నారు. ఓకే, కూర్చున్నాను. కూర్చున్న వెంటనే అక్కడ ఏదో హాల్లో కార్నర్లో కిటికీ ఉంది, కిటికీ దగ్గర ఉయ్యాల్లో ఊపుతా ఉన్నారు. నేను చాలా క్యాజువల్గా అడిగిన, ఎవరు అక్కడ అని. ఏం చెప్తారు? మిస్బా, షఫీ, లక్ష్మి, ఇట్లా చెప్తారా? ఏ ఓ, ఆ పాపకి ఇంకా పేరు పెట్టలేదు. కాన్సెప్ట్ రైటా? అంటే పేరు పెట్టకపోతే ఆ పాప లేదా? ఈజ్ కాల్డ్ ఇన్స్టాన్స్. మెమరీ అలొకేటెడ్ దట్ హ్యాస్ నో నేమ్. కాన్సెప్ట్ ఓకే? అంటే హ్యూమన్ అనే క్లాస్ కి ఒక అబ్జెక్ట్ క్రియేట్ అయింది, దానికి పేరు లేదు, ఈజ్ కాల్డ్ ఇన్స్టాన్స్. కాన్సెప్ట్ ఓకే? ఓకే, కాఫీ దాకా నేను వెళ్ళిపోయినాను. ఆ తర్వాత మీరంతా కలిసి సాయంత్రము ఓ పేపర్ ఎత్తుకొని లిస్ట్ రాయడం మొదలు పెట్టినారు. ఏం రాస్తారు? ఏం పేరు పెడితే బాగుంటుంది, రైటా? పేర్లు ఎందుకు పనికి వస్తాయి? ఒక మనిషిని రెఫర్ చేయడానికి పనికి వస్తాయి. ఇప్పుడు అక్కడ రాసిన పేర్లన్నీ ఆ పాపను రెఫర్ చేస్తున్నాయా? లేదు. పేర్లు ఎవరిని రెఫర్ చేస్తాయంటే, పేర్లు ఎవరిని రెఫర్ చేయడానికి పనికి వస్తాయి అంతే. సో ఈస్ కాల్డ్ రెఫరెన్స్. ఏ నేమ్ డిక్లేర్డ్ ఫర్ ఏ క్లాస్ దట్ హ్యాస్ నో మెమరీ. అంటే క్లాస్కి మీరు ఒక పేరు డిక్లేర్ చేసినారు, ఇంకా మెమరీ అలొకేట్ చేయలేరు, కాబట్టి అది రెఫరెన్స్. ఇక్కడ ఇన్స్టాన్స్. ఆ తర్వాత ఏదో పురోహితుడి దగ్గరికి పోయి మంచి రోజు చెప్పండి, ఆయన ఏదో ముహూర్తం పెట్టిస్తాడు. ఆ రోజు కూర్చొని ఆ పాపని ఒళ్ళో పడుకోబెట్టుకొని ఈ పేర్ల నుంచి ఒక పేరుని ఆ పాపని క్లబ్ చేస్తారు, బైండ్ చేస్తారు, నామకరణం అనేసి, రైటా? ఆ రోజు నుంచి ఆ పాప పేరు కల పాప అయింది. కాన్సెప్ట్ రైటా? కరెక్టా కదా? సేమ్ థింగ్, నామకరణం జరిగితే దాన్ని అబ్జెక్ట్ అని అంటారు. వెన్ ఏ రెఫరెన్స్ అండ్ ఇన్స్టాన్స్ ఆర్ బౌండ్ టుగెదర్ ఇట్ బికమ్స్ అబ్జెక్ట్. అంటే ఉత్త పేరు డిక్లేర్ చేస్తే మీరు డైరెక్ట్గా వాడేందుకు లేదు. పేరు లేకుండా మనిషి ఉండి కూడా పనిచేయచ్చు. అంటే రెఫరెన్స్ లేకుండా ఇన్స్టాన్స్ ఉండొచ్చు, కానీ ఇన్స్టాన్సియేషన్ చేయకుండా రెఫరెన్స్ని మీరు వాడలేరు. ఇప్పుడు రెఫరెన్స్, ఇన్స్టాన్స్ రెండింటిని క్లబ్ చేస్తే దాన్ని అబ్జెక్ట్ అంటారు. సో ఈస్ ద డెఫినేషన్ సేస్ అబ్జెక్ట్ ఈస్ ఏ నేమ్డ్ ఇన్స్టాన్స్ ఆఫ్ ది క్లాస్. ఇంతవరకు కాన్సెప్ట్ అర్థమైంది? ఎనీ కన్ఫ్యూజన్ ఇన్ దిస్? ఐ థింక్ ఈ రోజుకి ఇది చాలు. ఈ మిగిలిన టాపిక్స్ టుమారో విల్ కంటిన్యూ విత్, రైటా?